సౌదీ అరబ్లో, దుబాయ్లో మీకు దర్గాలు కనిపించవు. మన భారతదేశ సరిహద్దులో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు ఎక్కువగా దర్గాలు అనేవి కనిపిస్తుంటాయి. ఈ దర్గా కల్చర్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. కానీ దర్గాల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి విషయం ఏంటి? సహీ ముస్లింలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ప్రవక్త మహనీయ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీలో ఎవరు కూడా సమాధిని పటిష్టంగా నిర్మించకండి, సమాధికి సున్నం వేయకండి, సమాధిపై వ్రాయకండి, సమాధిపై కూర్చోకండి అని ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయం తెలియజేశారు. దర్గా అంటే ఒక మంచి వ్యక్తి, ఒక మహానుభావుడు. ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిపై ఉన్నటువంటి అభిమానం కారణంగా అతడు చెప్పని విషయం తీసుకెళ్లి అతని సమాధి చేసేసి ఒక బొంద కట్టేసి అది ఒక బిజినెస్ అనమాట. కొంతమంది దర్గాల దగ్గర తావీజులు కడతారు కదండి, అది అనుమతి లేదు ఇస్లాంలో. కాబట్టి ఒక మనిషి చనిపోతే ఆ మనిషిని తీసుకెళ్లి సమాధి చేసి పెద్దగా దర్గాల కట్టేసి అది ఒక వ్యాపారంలో చేసుకున్నారు. ఇస్లాంలో, ఖురాన్లో ఎక్కడ కూడా ఈ దర్గా అనేటటువంటి కాన్సెప్ట్ లేదన్నమాట. విన్నారు కదా, దర్గాలు అనేవి అసలు ఇస్లాం సంప్రదాయానికి విరుద్ధమవి. దర్గాలు అనే దాని గురించి అసలు నమ్మొద్దు. ఇవంతా కూడా డబ్బుల కోసం కొంతమంది చేస్తున్న వ్యాపార పద్ధతులే తప్ప ఇందులో ఎటువంటి భక్తి లేదు, అది ఇస్లాంకి సంబంధమే లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు.